హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎలా వాట్సాప్లో యాడ్ చేసుకోవాలి, దీని యొక్క ఏమేమి సేవలు ఉన్నాయి అనేది నేను కంప్లీట్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూసి మీరు క్లియర్గా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో హాయ్ అని చెప్పేసి మీరు ఒకసారి టైప్ చేయాలి. టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ నుంచి ఒక రెస్పాండ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఒక రెస్పాండ్ అయితే వచ్చింది. ఇందులో సేవను ఎంచుకోండి అని చెప్పేసి వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విద్యా సేవలు, పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ మరియు మరిన్ని అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ హాల్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ BIE 2వ సంవత్సరం ప్రాక్టికల్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుందన్నమాట. సింపుల్గా దీని మీద టిక్ మార్క్ పెట్టాలి. ఈ యొక్క ప్రాక్టికల్ హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయినా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా మనం ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మనం కంప్లీట్గా ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్, పుట్టిన సంవత్సరం కంప్లీట్గా ఇచ్చిన తర్వాత సింపుల్గా నిర్ధారించండి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు హాల్ టికెట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దయచేసి మీ హాల్ టికెట్ కోసం జోడించబడిన పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ వచ్చింది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అయింది. ఇంకొకసారి దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పీడిఎఫ్లో వచ్చేసింది అనమాట, ఓపెన్ విత్ పీడిఎఫ్. దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ యొక్క ప్రాక్టికల్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ కూడా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.